ఆ త్రాచుపాము తిన్నగా వాడి వైపే వచ్చింది. వాడి ప్రక్కగానే వాడినేమీ చేయకుండానే ఎదురుకి ప్రాకిపోయింది. త్రాచుపాము ఇప్పుడు తననేమీ చేయదని ధైర్యం కలిగి గోపి గడ్డిపరక దిగి వచ్చాడు. త్రాచుపాము వెళ్ళిన వైపే వెళ్ళాడు. త్రాచుపాము ఒక మల్లె పొద కింద దూరింది. గోపి దగ్గరికి వెళ్లి చూశాడు. త్రాచుపాము ఆ పొద కిందే చుట్టుకొని పడుకుంది. గోపి వెనక్కి వచ్చాడు. అప్పుడే చూశాడు సరోజని. సరోజ గోపి వాళ్ళ ప్రక్క ఇంటి పిల్ల. ఎర్రగా బుర్రగా బాగుంటుంది. 2 జడలు వేసుకొని బంతిలాగా ఎగురుతుంది. సరోజ అంటే గోపికి చాలా ఇష్టం. సరోజ మల్లెపూలు కోసేందుకు ఎగురుకుంటూ వస్తోంది. సరోజాని చూడగానే గోపికి చాలా సంతోషం వచ్చింది. సరోజాను ఆడించేందుకు ఒక తమాషా చేద్దాం అనుకున్నాడు వాడు. కానీ మల్లెపొద క్రింద తాచుపాముందే. సరోజ దగ్గరకు వస్తే కాటయ్యదు. అయ్యో ఎలా అని అనుకొని, సరోజ ఇటు రాకు, ఇక్కడ పెద్ద తాచుపాముంది అని అరిచాడు. కానీ సరోజ ఎగురుతూ మల్లెపొద దగ్గరికే వచ్చేస్తుంది. గోపికి ఏం చెయ్యాలో తోచలేదు. నెత్తిమీద 4 గట్టిగా ముట్టుకొని ఆలోచించాడు. తోచింది. పరిగెత్తుకు వెళ్ళి ఒక సన్నపేడు తీసుకువచ్చి సరోజ వస్తుంటే సరిగ్గా ఆమె అడుగు వేసే చోట నిటారుగా పెట్టాడు ఆ పేడుని. సరోజ కాలిలో ఆ పేడు గుచ్చుకుంది. అబ్బా, ముళ్ళు గుచ్చుకుంది అని ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోయింది సరోజ. ఆమెకు ప్రమాదం తప్పిపోయింది. తనే చేశాడు గొప్ప పని అని పొంగిపోయాడు గోపి. కానీ ఇంకెవరైనా తోటలోకి వస్తే? అమ్మే రావచ్చు, అన్నయ్య రావచ్చు. తెలియకుండా త్రాచుపాము దగ్గరకు వెళ్తే ఇంకేముంది? పాము కాటేస్తుంది. అయ్యో, ఎలా ఇక్కడ త్రాచుపాము ఉందని అందరికీ తెలియజేయడం? తెలియకపోతే ఎవరన్నా వచ్చి త్రాచుపాము కాటుకు చచ్చిపోవచ్చే. అయ్యో, తను త్వరగా ఇంటికి పోవాలి, వెంటనే పోవాలి. పైగా చీకటి పడే వరకు ఉంటే తప్పకుండా దోమల దండు వచ్చి తనను పట్టుకొని పొడిచి చంపేస్తుంది. త్వరగా ఈ తోటలోంచి వెళ్ళిపోవాలి. తను త్వరగా మామూలు వాడే పోవాలి. కానీ ఎలా? పోనీ ఇలాగైనా సరే ఇంటికి పోదామని ఇంటివైపు నడవడం మొదలుపెట్టాడు. నిమిషానికి అడుగు 2 అడుగులు పొగలుతున్నాడు. దారిలో కనిపించాడు సాలీడు రాక్షసుడు. 2 కొమ్మల మధ్య దారాలతో చక్కని ఇల్లు కట్టుకొని మధ్యన కూర్చున్నాడు సాలీడు రాక్షసుడు. గోపిని చూడగానే, రా నాయనా రా, ఏమీ తోచక పిచ్చెక్కేటట్లుంది. నీలాంటి స్నేహితుడి కోసం చూసి నా కళ్ళు కాయలు కాసిపోయాయి. ఇప్పుడు నిన్ను చూసి చల్లబడ్డాయి. రా బాబు, నీకు మంచి పలహారాలు పెడతాను అన్నాడు సాలీడు ఎంతో ప్రేమ ఉట్టిపడిపోతున్నట్టు. అబ్బో, నేను రాను. నీ కబుర్లు నాకు తెలుసు. నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళెవరూ మళ్ళీ బయటకు రారు. చల్లగా చంపుకు తినేస్తావు అన్నాడు గోపి. నిన్ను నేనెందుకు తింటాను నాయనా? కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం రమ్మంటే నన్ను ఇలాంటి మాటలు అంటావా? పెద్దవాళ్ళని ఇలా అనొచ్చా బాబు అన్నాడు సాలీడు. గోపి ఒకటి అడిగాడు. నన్ను మామూలు వాడిగా చేసే మంత్రం నీకు తెలుసా అని. ఓ, దగ్గరకు రా, చెవిలో చెబుతాను. నిన్నేమీ చెయ్యను. ఒట్టు, ఎంత ఒట్టు కావలిస్తే అంత ఒట్టు అన్నాడు సాలీడు. అయినా గోపికి సాలీడు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. కొంచెంసేపు ఆగి తర్వాత వెళ్దాం అనుకున్నాడు. ఇంతలో ఒక తేనెటీగ అటు ఎగురుతూ పొరబాటున సాలీడు ఇంటిలోకి వచ్చి పడింది. దారాలు తగిలి ఆగిపోయింది. కాలికో దారం తగులుకుంది, మెడకో దారం చుట్టుకుంది. సాలీడు భయంకరంగా నవ్వాడు. తేనెటీగ భయంతో కొట్టుకోసాగింది. అది కొట్టుకుంటున్న కొద్దీ మరికాస్త చిక్కుకుపోయింది దారాలలో. అంత తొందరెందుకమ్మా, నేను వస్తున్నానుగా విడిపించడానికి అంటూ సాలీడు నవ్వుతూ ముందుకు వచ్చాడు. దగ్గరకు వచ్చి తేనెటీగ చుట్టూ తిరుగుతూ గబగబా దాన్ని కట్టేయడం మొదలుపెట్టాడు. తేనెటీగ అయ్యో అయ్యో అంటూ ఏడ్చింది. ఇదంతా చూస్తున్న గోపికి కోపం ఆగలేదు. ఆగు సాలీడు రాక్షసుడా అని అరిచాడు. పక్కకు పరిగెత్తుకు వెళ్లి ఒక పొడుగుపాటి గట్టి పుల్ల తీసుకువచ్చాడు. ఆ పుల్ల తీసుకుని మెల్లగా మొక్క మీదకి ప్రాకి ఆ పుల్లతో కొమ్మకి కట్టి ఉన్న ఒక దారం తెంపేశాడు. సాలీడు కొంప ఒక ప్రక్కకు ఒరిగిపోయింది. గోపి త్వరగా 2వ దారం కూడా తెంపేశాడు. సాలీడు ఇల్లు వేలాడడం మొదలుపెట్టింది. సాలీడు కిందకి జారిపడ్డాడు. సాలీడు రాక్షసుడు కోపంతో రంక పెట్టాడు. ఊరి దుర్మార్గుడా, నా కొంప కూలగొట్టావురా, ఉండు, నిన్ను అక్కడే పొడిచి చంపేయకపోతే అంటూ పరిగెత్తుకు రాసాగాడు 8 కాళ్లతో గబగబా నడుస్తూ. గోపి మొక్క క్రిందకి జారి పుల్ల చేతిలో ఉంచుకొని నిలబడ్డాడు. సాలీడు విరుసుగా వచ్చాడు. గోపి పుల్ల ఎదురుగా పెట్టాడు. సాలీడు వచ్చి పుల్ల మీద పడ్డాడు. పుల్ల గుచ్చుకొని అబ్బా అంటూ వెనక్కి తగ్గాడు. వెంటనే మళ్లీ ముందుకు వచ్చాడు. గోపి ఆ రాక్షసుణ్ణి దగ్గరికి రానిచ్చి చటుక్కన ప్రక్కకు ఎగిరాడు. సాలీడు తన విరుసులో ఎదురుకు వెళ్ళిపోయాడు. గోపి ప్రక్క నుంచే ఆ పుల్లతో సాలీడు కాళ్ల మీద గబగబా గట్టిగా కొట్టేయడం మొదలు పెట్టాడు. సాలీడు 8 కాళ్లల్లో ఒక కాలు విరిగిపోయింది.
వాడు బాధతో అరుస్తూ మరంత కోపంతో వెనక్కి తిరిగి మళ్లీ మీదకి వచ్చాడు. గోపి పుల్ల ఎదురుగా పెట్టాడు. సాలీడు పోయాడు. కాని ఈసారి గోపి చేతిలో పుల్ల కాస్త గుటుక్కున విరిగిపోయింది. భలే, ఇప్పుడెక్కడికి పోతావు అంటూ మీదకి వచ్చేశాడు సాలీడు. గోపి పరిగెత్తడం మొదలుపెట్టాడు. సాలీడు తరుముకుంటూ వస్తున్నాడు. దగ్గరకు వచ్చేశాడు. బాగా దగ్గరికి వచ్చేశాడు. అదిగో అదిగో పట్టేసుకున్నాడు. ఆహా లేదు, గోపికి మరో పుల్ల దొరికింది. త్వరగా ఆ పుల్ల తీసుకుని ఎదిరించాడు. సాలీడు కొంచెం వెనక్కి తగ్గాడు. గోపి ఆ పుల్లతో సాలీడు నోట్లో పొడిచాడు. సాలీడు ఆ కంగారులో వెల్లకిలా పడిపోయాడు. గోపి ఆ పుల్ల తీసుకుని సాలీడును అదే పనిగా బాదడం మొదలుపెట్టాడు. అబ్బా అబ్బా అని అరిచాడు సాలీడు. ఎలాగో మళ్ళీ మామూలుగా పడి పారిపోవడం మొదలుపెట్టాడు. గోపి ఆ రాక్షసుణ్ణి తరిమి తరిమి కొట్టాడు. సాలీడు గూడులో చిక్కుకుపోయిన తేనెటీగను విడిపించడానికి హుషారుగా వెనక్కి వచ్చాడు గోపి, రొమ్ములు విరుచుకుంటూ. చేతిలో పుల్లతోనే సాలీడు ఇంటిని ధ్వంసం చేసేశాడు. తేనెటీగకు కట్టిన దారాలన్నీ తెంపి పారేశాడు. తేనెటీగ ప్రాణంతో బయటపడింది. గోపికి ఎన్నో దండాలు పెట్టింది. నువ్వు నన్ను బ్రతికించావు, చాలా మంచివాడివి, మా ఇంటికి రావు అని అడిగింది తేనెటీగ. అలాగే వస్తాను, కానీ తర్వాత నువ్వు నన్ను మా ఇంట్లో దిగబెట్టాలి, నన్ను మామూలు వాడిని అయ్యేటట్లు చెయ్యాలి అన్నాడు గోపి. ఇంట్లో దిగబెట్టి వస్తాను, కానీ నిన్ను మామూలు వాడిగా చెయ్యలేను. ఆ మంత్రం మా రాణిగారికి తెలిసి ఉండొచ్చు, ఆవిడితో చెబుతానురా అని గోపిని వీపు మీద ఎక్కించుకొని తమ కోటకు తీసుకువెళ్ళింది తేనెటీగ. తొగరు చెట్టు తొర్రలో ఉంది తేనెటీగల కోట. ఆ కోట నిండా అన్నీ గదులే. కోట దగ్గర కొన్ని తేనెటీగలు కాపలా కాస్తున్నాయి. కొన్ని కోటలోకి వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి. గోపిని తెచ్చిన తేనెటీగ తిన్నగా వాణ్ణి తన గదికి తీసుకుపోయింది. తేనె కొట్టు చూపించింది. ఎంత తేనె, ఎంత మంచి తేనె! గోపి తనివి తీరా తేనె తాగాడు. వాడికి మళ్ళీ ఓపిక వచ్చింది. స్నేహితులిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. తమ కోటలోకి ఎవరో కొత్తవారు వచ్చారని తెలిసి గోపిని చూడడానికి వచ్చాయి కోటలోని తక్కిన తేనెటీగలు. గోపి స్నేహితుడైన తేనెటీగ వాటికి గోపిని గురించి చెప్పింది. సాలీడును గెలిచిన వీరుడని గోపిని ఎంతో పొగిడిపోయాయి కోటలోని తేనెటీగలన్నీ. మొదటి తేనెటీగ గోపికి తమ కోట అంతా చూపించింది. ఎన్ని తేనెకొట్లో, కొట్ల నిండా తేనె. ఆశ్చర్యం వేసింది గోపికి. తేనెటీగ తమ పిల్లలున్న కొట్టు చూపించింది. పిల్లలన్నీ మంచిగా నిద్రపోతున్నాయి, వాటిని లేవగొట్టొద్దన్నాడు గోపి. తేనెటీగ గోపిని రాణిగారి దగ్గరికి తీసుకువెళ్ళింది. రాణిగారు తమ దర్శనం కోసం ఒక మనిషి పిల్లవాడు వచ్చాడు అని చెప్పింది. రాణిగారు కొంతసేపటికి గాని బయటికి రాలేదు. గోపిని నిదానించి చూసి పలకరించి ఎందుకు వచ్చినట్లు అని అడిగారు. తేనెటీగ గోపి విషయమంతా చెప్పింది. సాలీడును ఓడించిన వీరుడని తెలుసుకొని రాణిగారు కూడా చాలా సంతోషించారు. గోపి తన ఇబ్బంది చెప్పుకున్నాడు. తనను మామూలు వాణిగా మార్చమని ప్రార్థించాడు. రాణిగారు చాలాసేపు ఆలోచించారు. నువ్వు కోరింది చాలా కష్టమైనదబ్బాయి. మేము కానీ మరెవరూ కానీ మిమ్మల్ని మాతో సమానంగా ఎప్పుడూ చేయకూడదు. చేసినా మళ్ళీ మామూలు వాళ్ళగా చేయకూడదు. అయినా మా తేనెటీగను రక్షించావు కాబట్టి నిన్ను మామూలు వాణ్ణిగా చేస్తాను అని తన సేవకులను పిలిచి వాళ్ళకేదో చెప్పారు. సేవకులు నలువైపులా ఎగిరి వెళ్లి మరీ కాసేపటికి కాళ్ళకేదో అంటించుకొని తెచ్చారు. రాణిగారు మరొక భటుడిని బల్లెంతో తన పొట్ట మీద పొడవమంది. భటుడు అలాగే చేశాడు. రాణిగారి పొట్టలో నుంచి కొంచెం రక్తం వచ్చింది. రాణిగారు సేవకులు తెచ్చినది తన రక్తంతో కలిపి ముద్ద చేసి దాని మీద పడుకొని గిరా గిరా తిరుగుతూ మంత్రాలు చదివింది. తర్వాత లేచి ఆ ముద్ద తీసి కొంచెం గోపి ఎడమ చెవిలోనూ కొంచెం కుడి చెవిలోనూ రాసి మంత్రాలు చదువుతూ గోపి చుట్టూ కూడా తిరిగి కొంచెం సేపట్లో మామూలు వాడివైపోతావు, ఇక వెళ్ళు అని లోపలికి వెళ్ళిపోయారు. తేనెటీగ గోపిని వీపు మీద ఎక్కించుకొని కొద్దిసేపట్లోనే వాడి ఇంట్లో వాడి మంచం మీద దిగబెట్టింది. గోపి తన చొక్కా లాగు చూసుకొని సంతోషంతో పొంగిపోయాడు. అబ్బా, తిరిగి వచ్చాం, ఎలాగైతేనేం అని అనుకున్నాడు. మరి నేను వెళ్ళి వస్తాను, మమ్మల్ని మర్చిపోకే అని గోపి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది తేనెటీగ. గోపి దానివైపే చూస్తూ చేతులు ఊపుతున్నాడు. చేతులు ఊపుతుండగానే వాడు పెద్దవాడైపోవడం మొదలు పెట్టాడు. త్వరగా తన చొక్కాలోకి దూరి కూర్చున్నాడు. ఆవగింజంత తలకాయ రేగుపండంత అయ్యింది. రేగుపండంతటిది జామ పండంత అయ్యింది. జామ పండంతటిది తాటి పండంత అయ్యింది. నలకల్లాంటి కళ్ళు చారడేసి అయ్యాయి. గోపి మామూలు వాడైపోయాడు. వెంటనే జోబులో చెయ్యి పెట్టుకొని చూసుకున్నాడు. నయా పైసా, పెన్సిల్ ముక్క, శనగపప్పు బద్దలు ఉన్నాయో లేవో అని.
ఉన్నాయి. 4 శనగపప్పు బద్దలు తీసి నోట్లో వేసుకున్నాడు. నయా పైసా అరచేతిలో పట్టుకొని చూశాడు. మళ్ళీ ఎంత చిన్నదైపోయిందో నయా పైసా అని అనుకున్నాడు. మంచం మీద నుంచి క్రిందికి దిగాడు. మామూలుగానే దిగాడు. మంచం క్రింద పిల్ల కూర్చొని ఉంది. గోపిని చూసి పారిపోయింది. గోపి ఒక్క గంతులో దాన్ని పట్టుకొని నిన్నేమీ చెయ్యనులేవే ఇక నుంచి అని చెప్పి దానిని చెంకకెత్తుకున్నాడు. నాన్న గదిలోకి పోయి నాన్నతో ఇంటి ప్రక్క తోటలో మల్లెపొద కింద త్రాచుపాము పడుకొని ఉందని చెప్పాడు. మొదట్లో వాళ్ళ నాన్న వాడి మాటలు నమ్మలేదు. కానీ వాడు నిజమే నాన్న అని గట్టిగా చెప్పేసరికి అయినా చూద్దామని చుట్టుపక్కల వాళ్ళని కూడా తీసుకుని తోటలోకి వెళ్ళి దూరం నుంచే జాగ్రత్తగా చూశాడు. మల్లెపొద కింద త్రాచుపాము ఉంది. వెంటనే పాముల వాడిని పిలిపించి పామును పట్టించి పంపేశారు. అందరూ గోపిని చాలా మెచ్చుకున్నారు. నీకెలా తెలిసిందిరా అక్కడ త్రాచుపాము ఉందని అడిగారు. గోపి తన రహస్యం చెప్పలేదు. గర్వంగా నవ్వి ఊరుకున్నాడు. తర్వాత వాడు చేసిన పని దోమల మందు తీసుకువెళ్ళి ఇంటి ప్రక్క ఉండే గుంటలో బాగా చల్లి దోమల దండును చంపేయడం. దోమ మీద కసి తీర్చుకున్నాడు. ఇక రామీగాడు శంకర్గాడు వాళ్ళ సంగతి. మర్నాడు పొద్దున్నే శంకర్గాడి దగ్గరికి పోయాడు గోపి. ఏరా నిన్న తోటలో సీతాకాకు చిలుకల్ని చంపావా లేదా అడిగాడు వాణ్ణి. నీకెలా తెలుసురా అన్నాడు శంకర్గాడు. నాకు తెలుసులే, ఇప్పుడు నేను నీ 2 చేతులు పీకేస్తాను, అప్పుడెలా ఉంటుంది అని శంకర్గాడి మెడ పట్టుకున్నాడు గోపి. బాబోయ్ నన్ను వదలరా, ఇంకెప్పుడు సీతాకోక చిలుకల్ని చంపను ఒట్టు అని బ్రతిమలాడాడు శంకర్గాడు ఏడుస్తూ. సరే పో అని విడిచిపెట్టేశాడు గోపి. వీళ్ళు మంచి వాళ్ళైతే గాని వీళ్లతో ఇక స్నేహం చేయకూడదని నిశ్చయించుకున్నాడు గోపి. మంచిగా మారిపోయిన గోపి. ఇప్పుడు గోపి అల్లరి పిల్లవాడు కాదని వేరే చెప్పాలా? చాలా మంచివాడైపోయాడు. వాడిప్పుడు ఎవరినీ కొట్టడు, తిట్టడు, అన్నయ్యను బెదిరించడు. దొంగతనంగా బెల్లం ముక్కలు నోట్లో వేసుకోవడం కూడా మానేశాడు. అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటున్నాడు. బడికి వెళ్తున్నాడు. పుస్తకాలు బాగా చదవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అందరికీ వాడంటే ఎంతో ఇష్టం. వాళ్ళ పిల్లకి కూడా.